హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగుడి రియాక్షన్స్. ఈరోజు ఒక టీజర్ రిలీజ్ అయింది. అది భజే వాయు వేగం. సో మన కార్తికేయ లాస్ట్ మూవీస్ కూడా బెదుర్ లంక ఐ థింక్ టు సీక్వెల్ అంత ఏం సక్సెస్ కాలేదనుకుంటా. సో ఓకే, బెదుర్ లంక అండ్ తర్వాత ఇంతకుముందు లాస్ట్ మూవీస్ కూడా అంత సక్సెస్ కాలేదు. ఒక లాస్ట్ RX 100 తర్వాత సో ట్రై చేస్తున్నాడు ఇటు నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి. నాని హీరోగా కూడా ఒక అపోనెంట్గా చేశాడు, విలన్గా. అండ్ తమిళ్లో కూడా అజిత్తో పాటు ఒక అది వాలీలో కూడా చేశాడు. సో వలీమే నాట్ వలీమేలో కూడా చేశాడు ఒక విలన్ రోల్. సో అంత సక్సెస్ కాలేదు, అది కూడా ఓకే అనిపించింది. సో ట్రయల్ అతను ఎఫర్ట్స్ అయితే చాలా బాగుంటాయి కదండి, ఎందుకంటే బాడీ మెయింటెనెన్స్ చేయడం, యాక్టింగ్ పరంగా కొంచెం ఎఫర్ట్ పెడుతున్నాడు. కానీ ఏదైనా సరే మన లక్ బట్టి ఉంటుంది అది కూడా. సో ఓకే, మన ట్రయల్ కూడా చేయాలి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ టీజర్ అనేది, భజే వాయు వేగం. సో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. వాడు దొరికేదాకా డిపార్ట్మెంట్ మొత్తం ఇదే పని మీద ఉండాలి. ప్రతి ఒక్కడి లైఫ్లో ఒకడు ఉంటాడు, వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడు. నా లైఫ్లో అది మా నాన్న. చూసారు ఫ్రెండ్స్, మీకు అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ మూవీ అండ్ ఆల్సో టీజర్ చాలా బాగుంది. సో చూపించే విధానం అండ్ స్క్రీన్ ప్లే, ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఓకే, లెట్స్ చూద్దాం ఎలా ఉందో. నెక్స్ట్ ట్రైలర్ వస్తే ఇంకా తెలుస్తుంది దీని గురించి. ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి హిట్ మేబీ. ఇప్పుడు టీజర్ ప్రకారం చాలా బాగుంది. హీరో కార్తికేయ కూడా కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఎనీవే, సో దీన్ని బట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేని టీజర్లో 1 minute టీజరే ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? సో మీ కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ జరూర్ చేయండి, తప్పనిసరిగా చేయండి. ఏదైనా మిస్ చేసి ఉంటే, ఇంకేమైనా చెప్పాలంటే కంపల్సరీగా మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.